హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి తలకాయ కూర అండి. తలకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చాలా ఇష్టంగా తింటారు. పైగా చలికాలం వచ్చేసింది. వేడిగా వండుకొని చపాతీలోకి కానీ పులకాల్లోకి కానీ వేడి రైస్లోకి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. నోటికి కారంగా జలుబు చేసినా సరే ఈ మసాలా కారం వేసుకొని ఈ తలకాయ కూర చేసుకొని తింటుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇదైతే రాగి సంగటిలోకి అయితే షేర్వా వేసుకొని తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను ఈ తలకాయ కూరని ఎలా తయారు చేశాను ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి. ముందుగా నేను 1 కేజీ తలకాయ మాంసాన్ని తీసుకొచ్చి కొద్దిగా పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత కుక్కర్లో అయితే వేసేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కోసి వేసుకుందామండి. చూడండి, ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత ఈ తలకాయ మాంసాన్ని అయితే వేసేసుకుందాము. వేసేసుకున్నాక కొద్దిగా సిమ్ములో పెట్టుకొని 5 నిమిషాలు ఈ మసాలా అంతా తగిలేటట్టుగా చక్కగా కలుపుకుందామండి. దాంట్లో వాటర్ ఉంటుంది కదండి, వాటర్లోనే ఒక 5 నిమిషాలు చక్కగా ఉడికిపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుందామండి. ఈ తలకాయ కూరలో కారం ఎక్కువగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని కొద్దిగా నీరు వస్తుంది కదండి, దాంట్లో ఆ నీటిలోని చక్కగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు చక్కగా ఉడికించుకుందాము. చూడండి, ఆ తలకాయలో ఉన్న నీరే ఉంటుంది కదండి, ఆ నీటిలో చక్కగా ఉడికిపోతుంది. తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. తర్వాత మనము నీళ్లు పోసుకుందామండి. ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని లేత తలకాయ మాంసం అయితే ఒక 3-4 విజిల్స్ పెట్టుకోండి. అదే ముదురుదైతే ఒక 10-12 విజిల్స్ పెట్టుకోండి. చూడండి, ఇది లేత మాంసం అండి, అందుకని నేను ఒక 5 విజిల్స్కి పెట్టేశానండి. చూడండి, 5 విజిల్స్ పెట్టేసి ఉడికించుకుందాము. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఉడికేటప్పుడే చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది. తర్వాత దీంట్లోకి మనము పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుందామండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడిని కూడా వేసుకుందాము. తర్వాత ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. వేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తలకాయ మాంసం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసుకొని 1 నిమిషం పాటు చక్కగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.